హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ. ఈరోజు మనం మోదకులు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరికాయలు చిన్న చిన్న కట్ చేసుకోవాలి, తర్వాత నెయ్యి కొంచెం అంతా, తర్వాత బెల్లము, తర్వాత బియ్యపిండి. ఎందుకంటే ఇవి బియ్యపిండితోనే చేసుకుంటారు కాబట్టి బియ్యపిండి వాడుతున్నా. ఇప్పుడు ఇవి మనము మిక్సీ పట్టుకుందాము. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి, అంత బరకగా ఉండద్దు. ఎందుకంటే మోదకులు చేయరాదు, మళ్ళీ మనకు మెత్తగా ఉంటేనే మంచిగా చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇవి మనము మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా ఉండాలి. ఎందుకంటే మెత్తగా లేకపోతే ఈ మోదకులు అనేది మంచిగా రావు. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మనము బెల్లంలా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొబ్బరి ఇందులో వేసుకుందాం. ఎందుకంటే మనం బెల్లం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఎందుకంటే మనం బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం వేయాలన్నట్టు. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం వేద్దాం. వేసి దీన్ని మంచిగా కలుపుకుందాము. ఎందుకంటే ఇది బెల్లము మనము మిక్సీ పట్టేటప్పుడు అయితే బాగుండదు. ఇలా మంచిగా వేడి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది వినాయకునికి బాగా ఇష్టము. వినాయక పండుగ అప్పుడు చేసుకోవచ్చు. ఏదైనా దేవునికైనా మనము నైవేద్యంగా పెట్టచ్చు. ఎప్పుడన్నా తినాలనిపిస్తే కూడా చేసుకోవచ్చు. దేనితోనైనా చేసుకోవచ్చు. కొబ్బరితోనే కాకుండా పల్లీలతోనైనా మనము పుట్నాలతోనైనా కూడా చేసుకోవచ్చు. కానీ కొబ్బరితో వినాయకుడికి బాగా ఇష్టం కదా, అట్లా కొబ్బరితో చేసుకుంటారు ఎక్కువ శాతము. కానీ మనం పల్లీలతో చేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్ అనేది. ఇది మంచిగా కరగనిద్దాం. మంచిగా బెల్లం అనేది ఇక్కడ బెల్లం అనేది ఎక్కడ మనకు కనిపించద్దు, మంచిగా కరిగిపోవాలి బెల్లం. చూసారా, ఇలా బెల్లం మొత్తం కరిగిపోయింది. బెల్లం కూడా కరిగిపోతుంది మంచిగా. మళ్ళీ పచ్చివాసన పోయే వరకు కొబ్బరి కూడా మంచిగా ఉడుకుతుంది అన్నట్టు బెల్లంలా. ఇది ఇప్పుడు మనము చల్లార పెట్టుకుందాము. ఎందుకంటే మనకు వేడి వేడి మీద చేయరాదు. ఇది చల్లార పెట్టుకుందాము. ఆ పిండికి సరిపడానే నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు మరగాలి. ఈ నీళ్ళు మంచిగా మరగాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా నెయ్యి పోసుకుందాము, కొంచెం అంతా. తర్వాత కొంచెము ఉప్పు వేసుకుందాము. కొద్దిగానే వేసుకుందాము, ఉప్పు బాగా వేయద్దు. ఎందుకంటే ఏ స్వీట్లో అయినా కానీ ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళు మంచిగా మరగనిద్దాం. చూసారా, నీళ్ళు మంచిగా మరుగుతున్నాయి. ఇలా మరుగుతూనే బాగుంటుంది. ఇట్లా మరుగుతున్న నీళ్ళలోకి మనం పిండి పోసుకుందాం. పిండి పోసుకొని మంచిగా కలుపుకుందాం. ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి. వేడి మీదనే కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా మనము నీళ్ళు ఎక్కువ పోసుకుంటే మంచిగా పలసగా ఉంటుంది, బాగుండదు. నీళ్ళు కరెక్ట్ పోసుకుంటే బాగుంటుంది, మంచిగా వస్తాయి అన్నట్టు. ఇది మంచిగా ఉడకనిద్దాం. కొంచెం అంతా వేడి మీదనే మనం ఇట్లా కలిపితే అది వేడికే ఉడుకుతాయి మంచిగా. ఇది కొంచెం చల్లారనిద్దాం మంచిగా. పిండి మొత్తం చల్లారింది. చల్లారినాక ఇలా కలుపుకోవాలి. కొంచెం ఇందులో నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం అంతా నెయ్యి పోసుకుంటూ కలిపితే కొంచెం మనకి చేతులకు అన్నది అంటుకోదు అన్నట్టు. ఇలా మంచిగా నెయ్యి పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే మనం నెయ్యి పోయకపోతే చేతులకు అంటుకుంటుంది, మనకు మోదకులు అనేది చేయరాదు మంచిగా. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా చేతులతోనే మంచిగా ఇట్లా ఇట్లా అనుకుంటూ పిండి మనకు ఎంత మంచిగా మనకు కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి అన్నట్టు. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు కలుపుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా ముద్దలాగా వేసుకొని ఇట్లా మనము చేతులు అరచేతులు వేసుకొని ఇట్లా ఒత్తాలి. మనం ఇట్లా మన పూరిలాగా ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా మనము పోలేలు చేస్తాం చూడు, అట్లా వేసుకొని మధ్యలో మనం ఈ కొబ్బరి ఇది అన్ని ఇట్లా పెడదాం. సేమ్ మనం పోలేలు చేసుకున్నట్టు ఇలా పెట్టుకొని ఇట్లా సేమ్ మనము ఇట్లనే ముద్ద కట్టుకోవాలి. ఇట్లా అనుకుంటూ ముద్ద కట్టుకోవాలి. చూసారా, ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఇది మనం మిషన్లో పెట్టుకుందాం. ఈ మిషన్లో పెట్టుకొని ఇలా మంచిగా మనకు, ఎందుకంటే మనకు మోదకులు అనేది చేతితో చేయరాదు కొంతమందికి. ఇలా మంచిగా ఇట్లా మంచిగా ప్రెస్ చేయాలి ఇట్లా. ఇప్పుడు ఇది తీస్తాము. చూసారా, వచ్చింది మంచిగా వచ్చింది. చూసారా, ఇలా వస్తాయి. మనము ముందుగానే ఇట్లా మనము సేమ్ మనం పోలేలాగా చేసుకొని ఇట్లా చేస్తే మంచిగా వస్తాయి అన్నట్టు. ఇది మనం ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇలానే మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే చేసి పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే మనం మొత్తం చేసుకోవాలి కదా, ఇలానే పక్కకి పెట్టుకుందాం చేసుకొని. కొంచెం కొంచెం పెట్టుకుంటూ చేసుకోండి.
ఇలా మొత్తం కొంచెము పిండి అనేది విడిపోకుండా మనము నెయ్యి రాసుకుంటే సరిపోతుంది. మంచిగా నెయ్యి రాసుకొని చేసుకోవాలి. ఇలానే వేసుకోవాలి. ఇలా అనేది మన దగ్గర ఉన్న పిండి అంతా వేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, మన దగ్గర ఉన్న పిండి అంతా మోదకులు చేసుకున్నాము. ఇలా చేసుకోవాలి. మనకు కొంచెం టైం పడుతుంది కానీ ఇలా మంచిగా చేసుకోవాలి. చూసారా, మంచిగా ఉన్నాయి. ఇట్లా వేస్తేనే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఒకటి ఇట్లా జల్లెడ తీసుకోవాలి, రంధ్రాలు ఉన్న జల్లెడ ఇందులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ మనము ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. ఇలా మొత్తం మంచిగా ఒక్కొక్కటి అంటకుండా ఒకటికొకటికి అంటుకోకుండా ఇలా దూరం దూరం పెట్టుకోవాలి. ఎందుకంటే అంటుకుంటే మళ్ళీ విడిపోతే అంత విరిగిపోతే బాగుండదు అన్నట్టు. ఇలా కొంచెం దూరం దూరం పెట్టుకోవాలి. ఇవి మంచిగా ఆవిరికి మంచిగా ఉడికించుకోవాలి, లేకపోతే అంత బాగుండదు. మనం ముందుగా పిండి ఉడికించినా కూడా మళ్ళీ ఆవిరికి ఉడకబెట్టుకోవాలి అన్నట్టు. ఇవి మనము పక్కన పెట్టుకుందాము. ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని మనం నీళ్ళు అనేది బాగా మరిగించుకోవాలి. మరిగించుకుంటేనే బాగుంటుంది అన్నట్టు. లేకపోతే మరగకపోతే ఆవిరి అనేది పైకి రాదు. నీళ్ళు అవి మోదకులు ఉడికాయి అన్నట్టు. మంచిగా మరగాలి నీళ్ళు. ఇవి మనం నీళ్ళు మరిగించుకుందాం. చూసారా, నీళ్ళు ఇలా మరగాలి. మరుగుతున్నాయి చూసారా, ఇలా మరుగుతూనే ఇవన్నీ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఈ గిన్నె అనేది దీని మీద పెట్టుకుందాం. దీనికి వెళ్ళి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే ఉడుకుతాయి అన్నట్టు. ఉడకనిద్దాం మనం మంచిగా. ఎందుకంటే ఆవిరి మంచిగా వస్తుంది కాబట్టి తొందరనే ఉడుకుతాయి. మనం ఇట్లనే ఉడికించుకోవాలి, ఆవిరికే ఉడికించుకోవాలి. ఇలా మనం ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవచ్చు, ఏదైనా దేవునికైనా పెట్టచ్చు. చూసారా, మంచిగా ఉడికినాయి. ఆవిరికి మంచిగా ఉడికినాయి. ఇవి ఇట్లా ఉడికితేనే బాగుంటుంది అన్నట్టు. మనము ఫస్ట్ పిండిలో ఉడకబెట్టుకున్నాం కానీ ఇలా ఆవిరికి ఉడికితే మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా తినబుద్ధి అయితే ఏ కూరగాయలతోనైనా, ఇప్పుడు బీట్రూట్తోనైనా క్యారెట్తోనైనా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం కొంచెం చల్లారనిద్దాం పక్కన పెట్టుకొని. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే ఇలా అయ్యాయి. చూసారా, మంచిగా ఉడికినాయి. ఆవిరికి మనం ఉడకబెట్టుకున్నాం కదా, మంచిగా ఉడికినాయి. ఇది వినాయకునికి చాలా ఇష్టము, బాగా చేసుకుంటారు. పాశం చేసుకోవచ్చు, ఇలా ఉండ్రాలు చేసుకోవచ్చు, ఇలా మోదకులు కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా తినాలనిపిస్తే ఏదైనా కూరగాయలతో కూడా మనం చేసుకోవచ్చు. సేమ్ ఇట్లనే చేసుకోవాలి, బియ్యం పిండితోనే చేసుకోవాలి, బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అమ్మ టచ్ కిచెన్.